ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో ఒక సాదాసీదా డాన్సర్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జానీ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా మారి అంచెలంచెలుగా ఎదిగిన విధానం అందరం చూసాం. ఏకంగా జాతీయ అవార్డు అందుకునే వరకు వెళ్లారు ఆయన. స్టార్ హీరో సినిమా ఏదైనా వస్తుందంటే చాలు అందులో జానీ మాస్టర్ తప్పనిసరిగా ఏదో ఒక పాటకి డాన్స్ సమకూర్చేవారు. అంతేకాదు, ఆయన ఏ పాటకు కొరియోగ్రఫీ చేసినా కూడా ఆ పాట సూపర్ హిట్ అవుతూ సోషల్ మీడియాను ఊపేస్తూ ఉండేది. ఇలా దశాబ్ద కాలం నుంచి ఎంతో కష్టపడి ఆయన ఒక స్థాయికి చేరుకున్నారు. కానీ ఒక్క అమ్మాయి కారణంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా నీటిలో పోసిన పన్నీరులా మారిపోయాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏకంగా ఆయనకు రావాల్సిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్లిపోయింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లాడు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో ఆయనకు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో మళ్లీ కెరియర్ లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జానీ మాస్టర్. రీసెంట్ గానే ఆయన ఒక పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు ఒప్పుకున్నాడు అనేది మనందరికీ తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ ఈ స్థాయిలో ఉండడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కారణం. ప్రొఫెషనల్ గా మాత్రమే కాదు, పర్సనల్ గా కూడా జానీకి ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మరోసారి జానీకి బంపర్ ఆఫర్ ఇచ్చారట. గేమ్ చేంజర్ లో ఒక పాటకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చేశారట. అయితే ఏకంగా 30 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ పాట కోసం ఖర్చు చేయబోతున్నారట డైరెక్టర్ శంకర్. దోపనే అంటూ సాగే పాట గేమ్ చేంజర్ సినిమాకి హైలైట్ కాబోతోందట. తన కెరియర్ లోనే ఈ పాట ది బెస్ట్ గా నిలిచిపోతుందని జానీ మాస్టర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు.